కనీస పింఛన్ 2500 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు. 10న ఈపీఎఫ్ తో ట్రస్టీల బెట్లో నిర్ణయం. 7500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ 58 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి పింఛన్ కు అర్హులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్, చాలా మందికి ఉపయోగపడేటువంటి న్యూస్ కాబట్టి డీటెయిల్ గా లోతులో చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త చెప్పినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 11 ఏళ్ల సుదీర్ఘ వేచి చూపుల అనంతరం పింఛన్ మొత్తాన్ని పెంచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 95 కింద నెలవారీ దాదాపు 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 2014లో నిర్ణయించారు. అయితే దీన్ని 7500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 11 ఏళ్ళుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న కనీస వారి పింఛను పెంచే అంశంపై ఈపీఎఫ్ చర్చ జరుపుతుంది. నెలవారీ పింఛన్ను 2500కు పెంచినట్టు తెలుస్తుంది. ఈ నెల 10-11 తేదీలో బెంగళూరులో జరగనున్నటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో పింఛన్ పెంపుతో పాటు సేవలను డిజిటలీకరణ చేసే ఈపీఎఫ్ఓ 3.0 విధానం, పరిపాలనా సంస్కరణలపైన చర్చించనున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల పింఛను 7500కు పెంచాలన్నటువంటి డిమాండ్ చేస్తుండగా ఈపీఎఫ్ఓ 2500 పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటే దానికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కనీసం 10 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పాటు 58 ఏళ్ళు నిన్నవారు ఈపీఎఫ్ కింద నెలవారీ పింఛన్కు అర్హులు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 7500 పెంచాలని ఒక డిమాండ్ ఉంటే అది 2500 పెంచడానికి మొత్తానికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.